అంతర్జాతీయంగా మరోసారి న్యూక్లియర్ పరీక్షల అంశం కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రష్యా, చైనాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధ పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దాదాపు 33 ఏళ్లుగా అమెరికా ఎలాంటి అణు విస్ఫోటన పరీక్షలు చేయలేదు. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని, కాబట్టి అమెరికా కూడా ఈ దిశగా దృష్టి పెట్టక తప్పలేదని ఆయన అన్నారు. రష్యా, చైనాలు కూడా అణు పరీక్షలు నిర్వహిస్తున్నా వాటిని రహస్యంగా ఉంచుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఆదేశాలపై తలెత్తిన గందరగోళానికి అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీ క్రిస్ రైట్ స్పష్టతనిచ్చారు. అణు పరీక్షలు జరుగుతున్నాయన్నది నిజమే అయినా తాజా పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. అసలు ఈ పరీక్షల ఉద్దేశం అణ్వాయుధానికి సంబంధించిన ఇతర వ్యవస్థలు, వాటి భాగాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం మాత్రమే అన్నారు. ముఖ్యంగా పాత ఆయుధాల స్థానంలో భర్తీ చేయనున్న కొత్త ఆయుధాలపై ఈ పరీక్షలు నిర్వహిస్తామని రైట్ వివరించారు. వీటిలో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండవన్నారు. కాబట్టి దీనిపై ఎలాంటి భయాలు అక్కర్లేదని చెప్పారు క్రిస్ రైట్. ఈ పరీక్షలు పూర్తిగా నియంత్రిత విధానంలో జరుగుతాయని వివరించారు. 1960ల నుంచి సేకరించిన పాత అణు పరీక్షల సమాచారాన్ని ఆధునిక కంప్యూటర్ల మోడలింగ్ ద్వారా విశ్లేషిస్తారు. అంటే పూర్తిస్థాయి అణు విస్ఫోటనం చేయకుండానే కేవలం సాంకేతికతను ఉపయోగించి ఆయుధాల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. దీని ద్వారా అమెరికా తన అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి సాంకేతిక మార్గాన్ని ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ అణ్వాయుధాల లెక్కలు చూస్తే పలు అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా 5,449 అణు వార్హెడ్స్తో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా 5,277 వార్హెడ్స్తో రెండో స్థానంలో ఉంది. చైనా వద్ద సుమారు 600 అణ్వాయుధాలుండగా ఉత్తర కొరియా వద్ద 30 నుంచి 50 వరకు అణుబాంబులు ఉండవచ్చని సమాచారం. ఈ లెక్కల నేపథ్యంలోనే అమెరికా తన అణు సాంకేతికతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి, కొత్త పరీక్షలు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ దేశాలు మరోసారి అణ్వాయుధ నిరాయుధీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.